ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు తెలియజేయడంలో నేను ఆనందించుచున్నాను. ఈ ఉదయకాలము మీతో మాట్లాడడం నాకు అధికమైన సంతోషము. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం చూచుటకు అందంగా ఉన్నదా? సముద్ర తీరం అంటేనే ఒక గొప్ప సౌందర్యమే కదా. ఆ సముద్రపు అలల శబ్దము వినుటకే చాలా బావుంటుంది, మనసుకు రమ్యంగా ఉంటుంది. దేవుడు దీన్ని సృష్టించిన వారు ఎంత మహత్యము గల దేవుడు. దానికి కూడా ఒక హద్దుని ఉంచారు. చూడండి, మనం ధైర్యంతో వచ్చి సముద్రపు ఒడ్డున నిలిచి ఉండుటకు కారణమేంటి? అలాగే మీదకు వచ్చినట్లుగా ఉండును. అయితే మనకు తెలుసు అల దీన్ని దాటి రాదు అని. దానికి కూడా ఒక సరిహద్దును దేవుడు గీసి ఉంచారు. అది ఇంతవరకే వస్తుంది, దాని తర్వాత అది వెనక్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగానే మన జీవితంలో కొన్ని సమస్యలు, పోరాటములు, వాటి మధ్య దేవుడు మనల్ని నడిపించెదరు. ఒక హద్దు వరకు అవి వచ్చును, దాని తర్వాత అవి వెనక్కి వెళ్ళును. దేవుడు చెబుతారు, డోంట్ టచ్ మై చిల్డ్రన్, నా పిల్లల్ని తాకకు అని. అది వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే దేవుడు మనల్ని నడిపించువారు. ఈ దినమున దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచారు అని అనుకుంటున్నారా? మన మీద దేవుడు ఒక నమ్మకమును ఉంచారు. యెషయా 43వ అధ్యాయము 21వ వచనములో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని దేవుడు చెబుతున్నారు. అదేమనగా మిమ్మును నన్ను చూసి దేవుడు చెబుతున్నారు, వీరిని, ఈ కుమారుని, ఈ కుమార్తెను, వారు నాకు సొంతమైన వారు, నా కొరకు వారిని ఏర్పరచుకుంటుని. దేనికి అంటే వారు నన్ను స్తోత్రించెదరు, నన్ను మహిమపరచెదరు, నా స్తుతిని ఇతరులకు తెలిపెదరు, నన్నెప్పుడూ స్తుతించుచూ ఉంటారు అని చెప్పి. మన మీద దేవునికి ఎంత నమ్మకమో చూసారా? కనుక దేవుని మహత్యమును చెప్పుటకు, ఆయనను స్తుతించి ఆనందించుటకు దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన హృదయము ఆనందించును. ఆయనను గూర్చి ఇతరులకు చెప్పినప్పుడు ఆయన ఇంకా సంతోషించెదరు. నేను వచ్చి వేదిక మీద సాక్ష్యం చెప్పినది మీరు చూశారు కదా. అనేకసార్లు నేను ఈ 50 సంవత్సరముల సేవా మార్గములో కొన్ని వేల గంటల సమయమున నా సాక్ష్యమును ప్రపంచమంతా చెప్పియున్నాను. అది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా వేలాది మందికి సాక్ష్యం చెప్పే భాగ్యమును దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకంటే దేవుడు నన్ను నమ్ముచున్నారు కదా. నా స్తుతిని నా కుమారుడు చెబుతాడు, నా మహిమను ఇతరులకు చెబుతాడు అని చెప్పి, అప్పుడు నేను ప్రార్థించెదను, దేవా, నేను మిమ్మును గూర్చి ఇతరులకు చెప్పుటకు నాకొక అవకాశము నేర్పరిచి ఇవ్వుడి. ప్రతిసారి అలా ప్రార్థించెదను. ఒకసారి నేను విమానములో ప్రయాణము చేసే పరిస్థితి కలిగింది. అందులో ప్రయాణం చేసేటప్పుడు నా ప్రక్క సీట్లో టీవీలో ప్రఖ్యాతిగాంచిన ఒక సహోదరి వచ్చి కూర్చున్నారు. ఆమెను చూసిన వెంటనే నాకు తెలిసింది వారు మీడియాలో ప్రఖ్యాతిగాంచిన వారు. ఆమె ప్రక్కన కూర్చుని నవ్వుతూ స్తోత్రములు చెప్పినారు, గుడ్ మార్నింగ్ చెప్పారు. నేను చెప్పాను, నా మనసులో ప్రార్థించాను, వీరికి నేను మిమ్ములను గూర్చి చెప్పాలి దేవా, మీ ప్రేమను, మీ మహత్యమును వారికి చెప్పాలి, నాకొక అవకాశం ఏర్పరిచి ఇవ్వుడి అని. ఊరికే టక్కున వారితో మాట్లాడలేం కదా. అప్పుడు విమానంలో ప్రయాణించుచున్నాము. ఆహారము ఇచ్చారు, అందరికీ ఆహారము ఇచ్చారు. అలా ఇచ్చేటప్పుడు నేను చెప్పాను, నాకొద్దు, నీరు మాత్రం ఇవ్వండి అని నీరును మాత్రం తీసుకుని త్రాగాను. ఆమె ఎందుకు మీరు తినలేదు అని అడిగారు. అది నా ఉపవాసపు దినము. నేను వారంలో ఒక గుర్తింపబడిన దినమున ఉపవాసము ఉండి సాధ్యమైనంత వరకు నేను పాటించదను. ఆ సమయంలో ప్రార్థించుచూ ఉంటాను. అప్పుడు ఒక పుస్తకమును చదువుతూ మనసులో ప్రార్థించుచూ ఉంటిని. ఆమె అడిగిన వెంటనే, ఈరోజు నాకు ఫాస్టింగ్ డే, ఉపవాసం ఉండి ప్రార్థించెదను. ఎందుకు ప్రార్థించెదరు అని అడిగారు. నేను మెల్లగా దేశము కొరకు ప్రార్థించెదనని చెప్పాను. అప్పుడు ఆమె మెల్లగా, మీరెవరు, ఏం చేస్తుంటారని అడిగారు. దేవుడు నాకు ఒక అవకాశం కల్పించారు. అప్పుడు నేను చెప్పాను, నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టి చాలా భక్తితో ఉండేవాడిని. అయితే యేసు నన్ను ఎలా సంధించారు, నా మరణ పడకలో ఉన్న నన్ను వెతుకుంటూ వచ్చి ఎలా స్వస్థపరిచారు, నేనిప్పుడు ప్రాణంతో ఉండడం యేసు వల్లే అని చెప్పాను. ఆమె చాలా జాగ్రత్తగా విన్నారు. ఒక్కొక్క కార్యమును జాగ్రత్తగా విని, ఇట్స్ ఏ మిరాకిల్, ఒక అద్భుతం, దేవుడే ఇలా కొందరిని సూటిగా దర్శించుటకు వచ్చిచున్నారని చెప్పి ఆనందించారు. అప్పుడు యేసు ప్రేమ, ఆయన శక్తియు ఆమెకు చెప్పబడినది. చూడండి, మనకు అవకాశం దొరికినప్పుడల్లా మన యేసు ప్రేమను మనం ఇతరులకు చెప్పాలి అన్నది దేవుని యొక్క ఎదురుచూపు. ఎందుకంటే మీరు ఆయన ప్రజలు.
ఈ ప్రజలను నేను నా కొరకు ఏర్పరచుకుంటుని, నా మహిమను నా స్తుతిని చెప్పుచూ వచ్చెదరని దేవుడు చెబుతున్నారు కదా. కనుక దాని కొరకు మీరు వంచాలి. దేవుడు మీ కొరకు చేసిన మేలులో ఒక చిన్న కార్యమును కొన్ని నిమిషాలలో చెప్పగలరు. అప్పుడు మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ యేసు నాకు ఏం చేశారని ఇతరులకు చెప్పి ఆయన ఎలాంటివారని తెలియజెప్పినామంటే దేవుడు మనల్ని గూర్చి ఆనందించి మనల్ని ఆశీర్వదించెదరు. కనుక మీరు కూడా ఈ దినం ఎవరికైనా ఒకరికి యేసు మీకు చేసిన మేలును చెబుతారా? మీ ప్రార్థనకు జవాబు ఇచ్చారు కదా, మీ మీద తన ప్రేమను వెల్లడించారు కదా, దాన్ని చెప్పండి. ఈ విధంగా యేసు నాకు ఇది చేశారు, మీకు చేయుదురు, మీ కొరకు నేను ప్రార్థించదను అని చెప్పండి. ఎంత గొప్ప సంతోషమో తెలుసా? ఎందరో ప్రజలు, క్రైస్తవులు కాని ప్రజలు, ఇస్లామీయులు, హైందవులు ఎంతో సంతోషముగా నా కొరకు కూడా ప్రార్థన చేయుడి అని ప్రేమతో అడుగుతారు. ఎవరు కోప్పడింది లేదు, రగిలిపోయింది లేదు, ఇవన్నీ ఊరికే మాట్లాడకండి అని చెప్పినది లేదు. చాలా ఆనందముతో అంగీకరించి తమ కొరకు ప్రార్థించమని విన్నవించుకున్నారు. అందువలన యేసుని మీరు మహిమపరచుడి అని చెప్పండి. దానికే దేవుడు మనల్ని పిలిచియున్నారు, అద్భుతములను చేయుచున్నారు. సరేనా? దేవా, నన్ను నమ్మి నన్ను ఏర్పరచుకొని నన్ను ఆశీర్వదించుచున్నారు. మీ స్తుతిని నేను చెప్పాలని ఇష్టపడుచున్నాను. నేనిక సిగ్గుపడకూడదు. మిమ్మును గూర్చి, మీ ప్రేమను గూర్చి, మీ శక్తిని గూర్చి నేను ఇతరులకు చెప్పాలి. ఆ కృపను నాకు అనుగ్రహించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.